హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం థైరిస్టర్స్ లేదా డీసీ డ్రైవ్ని ఉపయోగించి డీసీ మోటార్ స్పీడ్ ఎలా నియంత్రించాలో మీరు నేర్చుకోబోతున్నారు. ఈ ఎక్సర్సైజ్ ముగింపున మీరు వీటిని చేయగలరు: డీసీ డ్రైవ్ నేమ్ ప్లేట్స్ వివరాలను చదివి వివరించడం, లోడ్ను ఆపరేట్ చేయడానికి డీసీ డ్రైవ్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ టెర్మినల్స్ను మోటార్కు కనెక్ట్ చేయడం, ఇంజిన్ స్పీడ్ను నియంత్రించడానికి డీసీ డ్రైవ్ను ఉపయోగించడం మరియు దాని 1/4, 1/2, 3/4 లోడ్తో ఆపరేట్ చేయడం, డిఓఆర్ను రివర్స్ చేయడానికి మరియు మోటార్ను డిఫరెంట్ స్పీడ్స్తో ఆపరేట్ చేయడానికి డీసీ డ్రైవ్ను ఉపయోగించడం, థైరిస్టర్స్ లేదా డీసీ డ్రైవ్ను ఉపయోగించి డీసీ వేగ నియంత్రణను నిర్వహించడానికి అవసరమైన ఉపకరణాలను చూద్దాం. ఉపకరణాలు: ఇన్సులేటెడ్ కాంబినేషన్ ప్లైయర్స్ 150 mm 1, స్క్రూ డ్రైవర్ 200 mm 1, కనెక్టర్ స్క్రూ డ్రైవర్ 100 mm 1, ఎలక్ట్రీషియన్స్ నైఫ్ 100 mm 1, రౌండ్ నోస్ ప్లైయర్ 150 mm 1, MC వోల్ట్మీటర్ 0 to 250 volts 1. Equipment: DC motor 3 HP 220 volts coupled with DC generator 2 kilowatts 220 volts 1. ఇది మోటార్ జనరేటర్ సెట్. Motor generators DC drive 3 HP 220 volts 1. 20 volts 1. Materials: PVC polyvinyl chloride insulated stranded copper cable 1.5 square millimeter 660 volts 15 meters. PVC insulated flexible couple 14/02 mm 3 మీటర్లు. ఇన్సులేషన్ టేప్ 1. థైరిస్టర్స్ మరియు డీసీ డ్రైవ్ ఉపయోగించి డీసీ మోటార్ స్పీడ్ కంట్రోల్ కోసం ప్రిపరేషన్స్ చూద్దాం. మన ఎక్సర్సైజ్ ప్రారంభించే ముందు ఇవ్వబడిన ప్రాథమిక విషయాలను చేయమని సలహా ఇవ్వడమైనది. అన్నిటిలో మొదటిది, డీసీ మోటార్స్, వాటి నిర్మాణం మరియు వాటి లక్షణాల ప్రాథమిక అంశాలను మీరు నేర్చుకోవడం అవసరం. రెక్టిఫికేషన్, ఫిల్టరింగ్ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ కాన్సెప్ట్స్ కలిగి ఉన్న పవర్ ఎలక్ట్రానిక్స్ ను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోండి. ట్రాన్సిస్టర్ బేస్డ్ లేదా డీసీ డ్రైవ్ బేస్డ్ వేగ నియంత్రణ పద్ధతులను అర్థం చేసుకోండి. ఈ సిస్టమ్స్ లో కలిగి ఉన్న వర్కింగ్ ప్రిన్సిపల్స్, సర్క్యూటరీ మరియు కంట్రోల్ టెక్నిక్స్ ను అర్థం చేసుకోండి. మీరు పనిచేస్తున్న డీసీ మోటార్ పై దాని వోల్టేజ్ రేటింగ్, కరెంట్ లెవెల్, పవర్ రేటింగ్స్ మరియు స్పీడ్, టార్క్ లక్షణాల వంటి సమాచారాన్ని పొందండి. మీ అప్లికేషన్ ను ఉపయోగించడానికి తగిన థైరిస్టర్ లేదా డీసీ డ్రైవ్ మీకు అవసరం. పరిగణించదగిన అంశాలను పరిగణించండి. ఉదాహరణకు వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ రేటింగ్, పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ లేదా స్విచ్చింగ్ లక్షణాలు. థైరిస్టర్ బేస్డ్ లేదా డీసీ డ్రైవ్ సిస్టమ్స్ కోసం ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ కోసం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ మరియు హై పవర్ పరికరాలను నిర్వహించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు భద్రతా ప్రోటోకాల్స్ కు కట్టుబడి ఉండాలి. డీసీ మోటార్ వేగ నియంత్రణలో మీ ప్రయత్నాన్ని ప్రారంభించడానికి మీరు థైరిస్టర్స్ లేదా డీసీ డ్రైవ్ ను ఉపయోగిస్తారు. మన ఫస్ట్ టాస్క్, డీసీ డ్రైవ్ యొక్క నేమ్ ప్లేట్స్ వివరాలను చదువుదాం మరియు అర్థం చేసుకుందాం. ఇవ్వబడిన డీసీ మోటార్ యొక్క నేమ్ ప్లేట్స్ వివరాలను టేబుల్ 1 లో నోట్ చేయండి. డీసీ డ్రైవ్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను టేబుల్ 2 లో నోట్ చేయండి. మన రెండవ టాస్క్, లోడ్ ఆపరేషన్ చేయడానికి డీసీ డ్రైవ్ ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్ ను డీసీ మోటార్ కి కనెక్ట్ చేయడం. డీసీ మోటార్ మరియు డీసీ డ్రైవ్ ఇంటర్నల్ కనెక్షన్ ను తనిఖీ చేసి గుర్తించండి. డ్రైవ్ కవర్ ను తొలగించి ఇంటర్నల్ కనెక్షన్ కనుగొని గుర్తించండి. మోటార్ యొక్క రేటింగ్ ప్రకారం ఐసీటీపీ స్విచ్ లేదా ఎంసీబీ కేబుల్స్ మరియు ఫ్యూజ్ వైర్లను ఎంచుకోండి. చూపిన విధంగా సర్క్యూట్ డయాగ్రామ్ గీసి ఐసీటీపీ, ఎంసీబీ డ్రైవ్ మరియు మోటార్ ను కనెక్ట్ చేయండి. ఇండివిడ్యువల్ ఆన్ ఆఫ్ సదుపాయాన్ని కలిగి ఉండి ఎన్క్లోజర్ గా అమర్చిన 4 500 వాట్స్ క్లియర్ ల్యాంప్స్ లను మెయిన్ స్విచ్ లేదా ఎంసీబీ తో కనెక్ట్ చేయండి. మెయిన్ స్విచ్ డీసీ డ్రైవ్ మరియు మోటార్ల కోసం స్వతంత్రంగా డబుల్ ఎర్త్ ను కనెక్ట్ చేయండి. సప్లైను తనిఖీ చేసి మోటార్ రేటింగ్ ప్రకారం మెయిన్ స్విచ్ ఫ్యూజుల సరైన రేటింగ్ ను నిర్ధారించుకోండి. మన తదుపరి టాస్క్, వివిధమైన లోడ్ మరియు వేగం యొక్క పారామీటర్స్ సెట్ చేయడం ద్వారా వేగాన్ని నియంత్రించడం. తగిన కోడ్ తో ఉన్న సూటబుల్ మోడల్ టైప్ డీసీ డ్రైవ్ ని ఎంచుకోండి. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, డీసీ డ్రైవ్, ఎంజీ సెట్ మరియు ల్యాంప్ లోడ్లను కనెక్ట్ చేయండి.
పవర్ సప్లైను స్విచ్ ఆన్ చేసి ఆన్ బటన్ నొక్కి లోడింగ్కు ముందే టాకోమీటర్ను ఉపయోగించి మోటార్ స్పీడ్ను కొలిచి టేబుల్ 4లో రీడింగ్స్ రికార్డ్ చేయండి. ఒక ల్యాంపును స్విచ్ ఆన్ చేయడం ద్వారా మోటార్ లోడును 1/4 లోడ్ చేయండి. కరెంట్, వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ మరియు లోడ్ టెర్మినల్లోని వోల్టేజ్ను రికార్డ్ చేయండి. స్పీడును మారుస్తూ రీడింగ్స్ గమనించి టేబుల్ 4లో రికార్డ్ చేయండి. మరొక ల్యాంపును ఆన్ చేసి మోటార్ను మరింత లోడ్ చేయండి. మొత్తం లోడ్ ఇప్పుడు 500 వాట్స్ 500 వాట్స్ ఈక్వల్స్ టు 1000 వాట్స్. టేబుల్ 4లో అన్ని రీడింగ్స్ రికార్డ్ చేయండి. 3/4 లోడ్ అంటే 1500 వాట్స్కు మరింత లోడ్ చేయండి మరియు రీడింగ్ను టేబుల్ 4లో రికార్డ్ చేయండి. 3/4 లోడ్ చేసిన తర్వాత మోటార్ రేటెడ్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేసినట్లయితే అన్ని రీడింగ్స్ ను రికార్డ్ చేయండి. ఇది ముగిసిన తర్వాత ఆఫ్ స్విచ్ ను నొక్కి మీరు రికార్డ్ చేసిన రీడింగ్స్ ను తనిఖీ చేయండి. సప్లై మరియు మోటార్ యొక్క అన్ని కనెక్షన్స్ మరియు సప్లై కేబుల్స్ ను తీసేయండి. మీ అబ్జర్వేషన్ ను రికార్డ్ చేయండి. టాస్క్ 4. DC డ్రైవ్ ఉపయోగించి భ్రమణ దిశను రివర్స్ చేయండి. లోడ్ ని కనెక్ట్ చేయకుండా అవుట్పుట్ టెర్మినల్స్ ఆర్మేచర్ కు మరియు ఫీల్డ్ కు కనెక్ట్ చేస్తుండగా DC డ్రైవ్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్ కు AC సప్లైను కనెక్ట్ చేయండి. పవర్ సప్లై మెయిన్ స్విచ్ ఆన్ చేయండి. ఆన్ కీ నొక్కి మరియు రన్నింగ్ యొక్క దిశను గమనించండి. రివర్స్ కీ నొక్కండి మరియు DC మోటార్ యొక్క భ్రమణ దిశ మారడాన్ని తనిఖీ చేయండి. రివర్స్ కీ ఆపరేట్ చేయడం మరియు మోటార్ రివర్స్ రొటేషన్ దిశను యానిమేషన్ చూపుతుంది. మోటార్ స్టెబిలిటీని పొంది DOR మారే వరకు వేచి ఉండాలని గుర్తుంచుకోండి. డ్రైవ్ను ఆపడానికి ఆఫ్ కీ నొక్కండి. DC డ్రైవ్ యొక్క మెయిన్ పవర్ సప్లైను ఆఫ్ చేసి DC డ్రైవ్ను డిస్కనెక్ట్ చేయండి. ఈ టాపిక్ లో మనం నేర్చుకున్నది DC డ్రైవ్ నేమ్ ప్లేట్ల వివరాలను చదవడం మరియు వివరించడం. లోడ్ ను ఆపరేట్ చేయడానికి DC డ్రైవ్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ టెర్మినల్స్ ను మోటార్ కి కనెక్ట్ చేయడం. ఇంజిన్ స్పీడ్ ని నియంత్రించడానికి DC డ్రైవ్ ని ఉపయోగించడం మరియు దానికి 1/4, 1/2, 3/4 లోడ్ తో ఆపరేట్ చేయడానికి, రన్నింగ్ రివర్స్ చేయడానికి మరియు మోటార్ ను డిఫరెంట్ స్పీడ్ తో ఆపరేట్ చేయడానికి థైరిస్టర్స్ DC డ్రైవ్ ని ఉపయోగించడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.